నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆయన ఇక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు పక్కా ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నారు. జూన్ 2న హైదరాబాద్లో తెలంగాణ జనసేన ముఖ్య నేతలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చిస్తారు. జనసేనను గ్రౌండ్ లెవెల్ నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు భవిష్యత్తులో వచ్చే అన్ని ఎన్నికల్లోనూ జనసేన జెండా ఎగురవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సమావేశంలో పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేసి సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటుపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ స్వయంగా తెలంగాణపై ఫోకస్ పెట్టడంతో జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇక జనసేన పార్టీ త్వరలో హైదరాబాద్ లో పాగా వేయడానికి పక్కా ప్లాన్ సిద్ధం చేసుకుంటుంది. మరి ఏ ఎన్నికల్లో పోటీ చేస్తుంది, ఎవరితో కలిసి కట్టెళ్తుంది లేదా సింగిల్ గా వెళ్తుందా, ఈ విషయాలన్నిటికీ సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, తెలంగాణ జనసేన ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ జూన్ 2న మీటింగ్ ఉందట. మరి ఈ భేటీలో చర్చకొచ్చే ప్రధాన అంశాలు ఏముండబోతున్నాయి? రైట్, గుడ్ ఈవినింగ్ మాధవి. గబ్బర్ సింగ్ తెలంగాణకు రాబోతున్నాడా అని ఒక చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చకు ఈరోజు తెలంగాణ జనసేన నేతలు కూడా కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సెంటిమెంట్తో కూడుకున్న రోజు కాబట్టి అదే రోజున తెలంగాణలో ఒక ప్రాంతంలో ఒక భారీ బహిరంగ సభకు కార్యకర్తలు, ఎవరైతే తెలంగాణ జనసేన క్యాడర్ ఉందో వారితో ఒక భారీ బహిరంగ సభ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఇది చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో దీని ప్రధాన ఉద్దేశం, ఒకసారి మనం ఒక వన్ మంత్ కూడా కాలేదు, ఈ నెలలోనే మోడీ హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కి వచ్చిన సందర్భంలో పవన్ కళ్యాణ్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ భేటీలో తెలంగాణలో జనసేన మరియు కూటమిని కూడా డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలి, పార్టీని బలోపేతం చేయాలని చర్చ జరిగిందని కూడా మనం విన్నాం. ఆ తర్వాత చంద్రబాబుతో కూడా కలిశారు ఆ రోజు. సో దానికి ఎగ్జాక్ట్లీగా ఆ సంకేతాలే మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే జూన్ 2వ తారీఖున ఒక మీటింగ్, అంటే భారీ బహిరంగ సభకే ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ బహిరంగ సభ ఉద్దేశం తెలంగాణలో పార్టీ బలోపేతం చేయాలి, గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీని స్ట్రెంథన్ చేయాలి. ఇప్పుడున్న కమిటీలు ఏవైతే 10 జిల్లాలు, ఇప్పుడు కొన్ని కమిటీలు ఉన్నాయి, కొన్ని జిల్లాలో లేవు, 2-3 జిల్లాల్లో కమిటీలు ఉన్నాయి. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా శంకర్ గౌడ్ కొనసాగుతున్నారు. ఈయన ఆధ్వర్యంలో 10 పాత జిల్లాలు ఏవైతే ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో 10 పాత జిల్లాలకు కమిటీలు వేయాలి, జిల్లా అధ్యక్షులను నియమించాలి, ఆ తర్వాత కమిటీలు వేయాలి. గ్రామ కమిటీలు వేసిన తర్వాత పార్టీని బలోపేతం చేయాలి. ఏవైతే ఇప్పుడు తెలంగాణలో స్పేస్ ఉందని భావిస్తుంది జనసేన, ఒకవైపు బీఆర్ఎస్, మరొక వైపు బీజేపీ ఉంది, అధికార పార్టీపై పోరాటాలు చేస్తుంది. తర్వాత రీసెంట్లీ కవిత పార్టీ స్థాపించింది. సో మళ్ళొక పొలిటికల్ పార్టీ స్పేస్ ఇక్కడ ఖచ్చితంగా ఉంది అని జనసేన భావిస్తుంది. గతంలో కూడా దాదాపు 300 పైగా ఎలక్షన్స్లో, కొన్ని కార్పొరేషన్ ఎలక్షన్స్లో కొన్ని పోటీ చేసింది లోకల్ బాడీలో. సో అదే జోరుతో ఇవాళ మళ్ళీ తెలంగాణలో ఖచ్చితంగా పార్టీని విస్తరించాలి, రాబోయే ఎలక్షన్స్లో స్కోప్ ఖచ్చితంగా ఉంది అనే ఆలోచనతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోటిగా మనకు తెలుస్తూ ఉంది. ఇటీవల వారితో ప్రత్యేకమైన భేటీ కూడా జరిగింది. ఈ భేటీలో తెలంగాణలో పార్టీని ఎలా బలోపేతం చేయాలనే మీద కూడా వీడు నిర్ణయించారు. సో దాంట్లో భాగంగా జూన్ 2వ తారీఖు నుంచి వీళ్ళ యాక్టివిటీ ప్రారంభించబోతున్నారు. రైట్ రాజ్ కుమార్, మరి రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలైనా లేకపోతే ఇతర ఎన్నికల్లో కూడా పోటీ చేసే ఉద్దేశం ఉందా? మరి దానికోసం పార్టీని ఎలా సిద్ధం చేయాలనుకుంటున్నారు? రైట్, ఇప్పటివరకైతే తెలంగాణలో ఒక 3-4 జిల్లాలు, హైదరాబాద్తో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో వీళ్ళ పార్టీ యాక్టివిటీ జరిగాయి. కొన్ని ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఇక నుంచి జిహెచ్ఎంసీ అంటే ఇప్పుడు 3 కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ 3 కార్పొరేషన్లో పోటీ చేయాలనే ఆలోచన వీళ్ళు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు వరంగల్ కానీ వరంగల్, ఖమ్మం ఇలాంటిలో నెక్స్ట్ మళ్ళీ అక్కడ ఉన్న కార్పొరేట్ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. సో వీటిలో పోటీ చేయాలి. సో ఫస్ట్ టార్గెట్
ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది రెండు సంవత్సరాల తర్వాత, 2.5 సంవత్సరాల తర్వాత వచ్చే జనరల్ ఎలక్షన్, సాధారణ ఎలక్షన్స్ కూడా పోటీ చేయాలి. సో మొదట పార్టీని బలోపేతం చేయాలి, 10 జిల్లాల్లో కమిటీలు వేయాలి, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి. ఆ తర్వాత జిల్లాలో కూడా పార్టీని స్ట్రెంథన్ చేసి గ్రామ రూట్ లెవెల్లో, ఆ తర్వాత వచ్చే ఎలక్షన్స్లో ఏవైతే లోకల్ ముఖ్యంగా కార్పొరేషన్ ఎలక్షన్ ఏవైతే ఉన్నాయో వాటిలో పోటీ చేయాలి. పోటీ చేసి దీన్ని జనరల్ ఎలక్షన్కు తీసుకెళ్లాలనే ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. రైట్ రాజ్ కుమార్, మరి ప్రస్తుతం అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో మొన్న ఈ మధ్య వివాదం జరిగింది. మరి ఆ వివాదం నేపథ్యంలో ఒక వర్గం అని చెప్పలేం కానీ కొంతమందికి పవన్ కళ్యాణ్ మీద కోపం అయితే ఉంది. సో ఇలాంటి టైంలో తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టడం వెనుక ఉన్న ప్లాన్ ఏంటి, అంటే అది ఏ మేరకు ప్రభావం చూపిస్తుందని అనుకోవాలి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు విషయం నెగిటివే కావచ్చు, కానీ ఆ నెగిటివ్ కాస్త ఇప్పుడు జనసేన యూజ్ చేసుకుంటుంది. అంటే తెలంగాణలో హైదరాబాద్లో ఒక చర్చ జరిగింది. ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు యొక్క వ్యాఖ్యలతో ఇక్కడున్న తెలంగాణ జనసేన కూడా కొంత యాక్టివ్ అయింది. వాళ్ళు కూడా కొన్ని ప్రెస్ మీట్లు పెట్టడము, వాళ్ళు కూడా కొన్ని కామెంట్లు చేయడము. సో దీంతో ఈ వ్యాఖ్యలు, ఈ ఇష్యూ అంతా కూడా ఈ ఎపిసోడ్, నాగేశ్వర ఎపిసోడ్ వీళ్ళు కాస్త పాజిటివ్గా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి నష్టమైతే కాదు, అది లాభంగా మార్చుకోవడానికి ప్లాన్ చేస్తుంది. కొన్ని విమర్శలు వచ్చాయి, కానీ ఈ విమర్శలు కాస్త వాళ్ళ డెవలప్మెంట్కి యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే మనం పొలిటికల్గా ఏదైనా పార్టీకి వస్తే చాలా పాజిటివ్ రావాలి, లేదా నెగిటివ్ అని రావాలి. పొలిటికల్ పార్టీ కోసం ప్రజల్లో చర్చ జరగాలి. ఈరోజు జనసేన విషయంలో చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మందల సామ్యాలు కావచ్చు, రీసెంట్గా నిన్న అనిరుద్ధ్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా విమర్శలు చేశారు జనసేన మీద. సో ఈ జనసేనపై చేసిన విమర్శలు కాస్త వాళ్ళ పొలిటికల్ గ్రోత్కు ఉపయోగపడే అవకాశాలు మనకు స్పష్టంగా కనబడుతుంది. సో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇక్కడున్న తెలంగాణ రాష్ట్ర జనసేన నాయకత్వం కూడా సో దీన్ని వాళ్ళ పార్టీ డెవలప్మెంట్కు యూజ్ చేసుకునే అవకాశాలు మనకు కనపడతా ఉన్నాయి. రైట్ రాజ్ కుమార్, ఇందాక మీరు అన్నట్టు బీజేపీ, ఇంకా జనసేన, ఇక తెలుగుదేశం, ఈ మూడు కూడా కూటమి, ఎక్కడైతే ఏపీలో కూటమి ఉందో ఇక్కడ కూడా సేమ్ అలాగే వచ్చే ఛాన్స్ ఉందా? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మనకు ఒక్కసారి ఒకవేళ దాని మీద విశ్లేషణ కనుక చేస్తే ఖచ్చితంగా అవకాశాలు మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే ముందే చెప్పినట్టుగా మోడీ హైదరాబాద్కి వచ్చినప్పుడు చంద్రబాబును కలిశారు, పవన్ కళ్యాణ్ కలిశాడు ఒకటే రోజు. సో సౌత్ ఇండియాలో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్కు చాలా పేరుంది. పవర్ స్టార్గా, గబ్బర్ సింగ్గా, చాలా కార్యకర్త యూత్ ఫాలో అప్ చాలా ఉంది, క్రేజ్ ఉంది పవన్ కళ్యాణ్. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మొదటగా జనసేన, ఆ తర్వాత మెల్లగా టీడీపీ కూడా రంగప్రవేశం చేసే అవకాశం ఉంది. రీసెంట్లీ మనకు అమీర్పేట మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహం కూడా స్థాపించడం జరిగింది. దాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సో దీన్ని బట్టి మనం చూస్తే తెలంగాణలో ఖచ్చితంగా మళ్ళీ కూటమి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు, అంటే వాళ్ళ యాక్టివిటీ పెంచే అవకాశాలు కనబడుతున్నాయి. వాళ్ళ పార్టీని కూడా బలోపేతం చేసే అవకాశాలు కనబడతాయి. ఇప్పటివరకు పెద్దగా పట్టించుకోలేదు, ఎక్కువగా వైపీ పాలిటిక్స్పై ఫోకస్ చేశారు. కానీ రాబోయే రోజుల్లో ఇది కేంద్రానికి కూడా అవసరం. ఎన్డీఏ పక్షాన ఉన్న వీళ్ళు ఉన్నారు, టీడీపీ కానీ జనసేన ఎన్డీఏలో ఉంది. ఎన్డీఏకు ఖచ్చితంగా అవసరం సౌత్ నుంచి సీట్లు కావాలంటే ఖచ్చితంగా ఏపీతో పాటు తెలంగాణ కూడా అవసరం. అందుకనే మోడీ ఇచ్చిన గైడ్లైన్స్ కావచ్చు, మోడీ ఇచ్చిన ఏదైతే డైరెక్షన్స్ ఉన్నాయో, సో మోడీ చాలా సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ జనసేన ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత వెంటనే టీడీపీ, అనగా మళ్ళీ ఇక్కడ కూటమి మొదటగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్తో ప్రారంభించి ఆ తర్వాత మెల్లమెల్లగా జనరల్ ఎలక్షన్ వైపు కూడా వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. లో కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణలో కూడా జనసేన ఉనికిని చాటాలని చూస్తున్నారు. జూన్ 2న జరగబోయే ఈ సమావేశం తెలంగాణ జనసేన భవిష్యత్తు కార్యాచరణకు దిక్సూచి కానుంది. పార్టీ బలోపేతంతో పాటు రాబోయే ఎన్నికల్లో జనసేన పోటీ పొత్తులపై కీలక ప్రకటనలు వెలువడే అవకాశం కూడా ఉంది. ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే ఈ సమావేశం జరుగుతుండటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో వేచి చూడాలి.
కర్ణాటక రాజకీయాల్లో కీలక